టైం 24/7. మరి ఇవాళటి బంగారం అప్డేట్స్ చూసుకున్నట్టయితే ప్రసిద్ధి ప్రియులకు మళ్ళీ శుభవార్త అందింది. అంతర్జాతీయంగా యుద్ధ భావాలు నెలకొన్నప్పటికీ బంగారం ధర వరుసగా 2 రోజులుగా కూడా భారీగా దిగి వచ్చింది. ఇవాళ మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే 22 క్యారెట్ల పుత్తడి ధర చూసినట్టయితే 2650 రూపాయలు తగ్గింది. దీంతో తులం రేట్ చూసుకున్నట్టయితే 1,53,650 రూపాయలకి చేరింది. వెండి ధర మరోవైపు స్థిరంగానే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో గోల్డ్ సిల్వర్ రేట్లు మార్చి 3వ తేదీ నుండి 4వ తేదీ మధ్య భారీగా తగ్గాయి. ఇటీవల ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, మళ్లీ ఇరాన్ ప్రతిదారుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరోసారి బగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతను మరింత తీవ్రతరం చేశారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ బంగారం, వెండి ధరలు వరుసగా 2 రోజులు తగ్గడం గమనార్హం. దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లలో ఇవాళ మార్చి 4వ తేదీన చూసుకున్నట్టయితే 22 క్యారెట్ల బంగారం ధర చూసినట్టయితే 2,650 రూపాయలు తగ్గగా తులం ధర 1,54,650 రూపాయల వద్ద పలుకుతుంది. కిందటి రోజు చూసినట్టయితే కూడా 2,350 రూపాయలు తగ్గగా 2 రోజులలో పసిడి ధర చూసినట్టయితే 5,000 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల ధర చూసినట్టయితే పుత్తడి ధర మార్చి 4వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో 2,890 రూపాయలు తగ్గగా 10 గ్రాములకు ప్రస్తుతం చూసినట్టయితే హైదరాబాద్ లో 1,67,620 రూపాయలు తగ్గగా కిందటి రోజు చూసినట్టయితే 2,580 రూపాయల మేర పతనమైంది. బంగారం ధర భారీగా తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం దేశీయంగా స్థిరంగానే ఉంది. హైదరాబాద్ నగరాలలో చూసుకున్నట్టయితే కిలో వెండి ధర ప్రస్తుతం 3.15 లక్షల వద్ద ట్రేడ్ అవుతుంది. మార్చి 2వ తేదీన సిల్వర్ రేట్ చూసుకున్నట్టయితే 10,000 మేర తగ్గుముఖం పట్టింది. దీనికి ముందటి వారం చూసుకున్నట్టయితే 35,000 రూపాయలు పెరిగింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లలో చూసినట్టయితే పసిడి వెండి ధరలు మార్చి 3వ తేదీన సాయంత్రం నుంచి మార్చి 4వ తేదీన ఉదయం వరకు చూస్తూనే భారీ స్థాయిలో పతనం కావడం విశేషం. స్పాట్ గోల్డ్ రేట్ ప్రస్తుతం ఔన్స్ కు చూసుకున్నట్టయితే $5,150 స్థాయిలో ఉంది. కిందటి రోజు చూసినట్టయితే ఇది $5,400 మార్కు దాటి ట్రేడ్ అవ్వడం గమనార్హం. అక్కడి నుంచి ఇంట్రాడేలో ఒక దశలో $530 స్థాయికి కూడా చేరింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే $5,150 మార్కు వద్ద ఉంది. ఇక వెండి ధర ఏకంగా $95 స్థాయి నుంచి 15% పైగా పతనంతో $80 స్థాయికి చేరింది. ప్రస్తుతం $83 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన బంగారం ధరలకు అనుగుణంగా దేశీయంగా మార్చి 4వ తేదీన ఉదయం 10 గంటలకు పసిడి వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఒక కారణంగా బంగారం ధరలు భారీగా తగ్గేందుకు ప్రధానంగా US డాలర్ ప్రస్తుత పరిస్థితిలో ఇతర కాన్ఫరెన్స్ తో పోలిస్తే అమెరికా డాలర్ ఇండెక్స్ మరింత బలపడి ఒక నెల గరిష్ట స్థాయికి ఎగబాకింది. డాలర్ విలువ పెరిగితే డాలర్ రూపేణ బంగారం, వెండి కొనుగోలు చేయడం విదేశీయులకు భారం అవుతుంది. ఇంకా యుద్ధం వల్ల 3 చమురు ధరల భారీ పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీంతో US ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించుకుపోవచ్చని తెలుస్తుంది. ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉంటే డాలర్ బ్యాండ్ ఈల్డ్స్ కు డిమాండ్ పెరిగి బంగారం ఆకర్షణ కోల్పోతుంది. అప్పుడు విలువైన ఈ లోహాల్లోకి పెట్టుబడులు తగ్గుతాయి. ఇప్పుడే హాజరవుతుంది. ఈ కారణంగానే బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.